స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి అండ్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి తెలియాల్సింది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. దీని గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని ఎప్పుడో చెప్పారు. మనకి రూల్ ఆఫ్ 72 అని ఉంటుంది. అంటే మన మనీ ఎంత పర్సంటేజ్ ఇంట్రెస్ట్ తో ఎన్ని ఇయర్స్ కి డబుల్ అవుతాయని. సో మన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ 15% రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ స్టాక్స్ లో రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో 20% అండ్ 30% పర్ ఇయర్ రిటర్న్స్ తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో 1 lakh రూపీస్ మనకి 1 crore ఎవరెవరికి ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసుకుందాం. మనం 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసి 30% ఎవ్రీ ఇయర్ గ్రో చేసినట్లయితే మన 1 lakh రూపీస్ అనేవి 18 ఇయర్స్ లో 1 crore మార్క్ రీచ్ అవుతుంది. అదే మనం 20% రిటర్న్స్ తో గ్రో చేసినట్లయితే 26 ఇయర్స్ లో 1 crore మార్క్ కి రీచ్ అవుతాం. అదే మనం ఇండెక్స్ ఫండ్ రిటర్న్స్ 15% తో గ్రో చేసినట్లయితే 33 ఇయర్స్ లో 1 crore మార్క్ కి రీచ్ అవుతాం. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీరు అమౌంట్ తక్కువైనా పర్లేదు, కానీ ఎంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా నువ్వు 1 crore మార్క్ కి రీచ్ అవ్వగలుగుతావు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి 1 crore మార్క్ అచీవ్ చేయాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి.